ఇదే నేను డైలీ చేసే వర్క్ బిల్డింగ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఉదయాన్నే అయితే బయలుదేరుతున్నాం అనమాట. అంటే మాకు హాఫ్ డే స్కూల్స్ ఎలా ఉంటాయో హాఫ్ డే వర్క్స్ అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది అది, అందుకోసం మేమైతే ఇలాగైతే చేస్తున్నాం. టైం వచ్చి మనకి 5:20 అయితే అవుతుంది. అంటే 6 గంటలకల్లా వర్క్ దగ్గరికి అయితే ఉండాలన్నమాట. నా ఫేస్ కూడా కనిపించట్లేదు, ఎలా ఉన్నాను. చలి చాలా చల్లగా ఉంది, అందుకని నేను స్వెటర్ లాంటిది వేసుకున్నాను. ఫైనల్గా పని దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా ఇంటికాడ నుంచి పని దగ్గరికి సుమారు 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మా వాళ్ళు కూలోళ్ళు అప్పుడే వచ్చేసి ఇసుక కూడా పోసేశారు, మామూలుగా లేదు. అందుకే హడావిడిగా ఉన్నారు అందరూ. త్వరగా గబగబ చేసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇసుక అయితే పోస్తూ ఉన్నారు. మనకి పోత పనులు అనమాట. బయట సైడు చూపిస్తాను మేము చేయాల్సిన వర్క్ ఏందో ఈరోజు. ఇదిగోండి, ఇదే ఈ గోడ అనమాట. ఈ గోడ ప్లాస్టింగ్ చేయాలి. అవతల సైడ్ కూడా సేమ్ గోడ ఉంది. తర్వాత బ్రిక్ వర్క్ అయితే ఉంది. ఈరోజు నలుగురం అయితే అనమాట బేల్దారులు. మేము ఎలా పని చేసాం ఏంటనేది మీకు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడే మాల్ బిల్లు అయితే వేసుకుంటాం. ఇప్పుడే బగబగ సూర్యుడు అయితే స్టార్ట్ అవుతున్నాడు. చిన్నగా ఇప్పుడే వస్తున్నాడు అనమాట. ఇంకైతే మనం బిల్లలు మాల్ పెంకులు అంటారనమాట. ఈ దారం పెట్టుకొని పైనుంచి కిందకైతే తూకం వేసుకొని బిల్లలు అయితే వేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ మందం అయితే వేసుకున్నాం, కిందకి సరిపోతుందని చెప్పి. ఇదిగోండి, ఈ పాలు అంటే ఏదో బరి పాలు ఆవు పాలు అనుకున్నారు. సిమెంట్ పాలు మేము పాలని అలా అయితే పేరు పెట్టుకున్నాం. అంటే సిమెంట్ కాస్త నీళ్ళు వేసి కలిపితే పాలుగా మారుతాయి అన్నమాట. దాన్ని గోడకు పోసి ప్లాస్టింగ్ అయితే చేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు మా పక్కనే జామ చెట్టు కాడ నుంచి జామకాయలు కూడా తినేసాను నేను మార్నింగే. దాని తర్వాత నా సైతం కొంచెం జలుబు అయిపోయింది అనుకోండి తర్వాత బాడీకి. కానీ ఇదిగోండి, మా వాళ్ళు సున్నం కలుపుతూ ఉన్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, మా పాటికి మేము ఉన్నాం. కానీ ఈ కుక్క చూసారా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది కుక్కలు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని మనుషుల కన్నా. నేను చేసే బిల్డింగ్ ఇదే అనమాట. డైలీ ఇక్కడే వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు మనం వర్క్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో మా బావ నేను తొట్టుల దగ్గర గొడవ పెట్టుకుంటున్నాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటున్నాడు మా బావ. మా బావతో మామూలుగా ఉండదు. మా బావ ఆ గొంతులో బావతాలో పోవాల్సి వస్తుందని చెప్పి నన్ను బొమ్మంటున్నాడు. ఈయనే మా బావ. ఎక్స్ప్రెషన్ చూసా ఎలా చూస్తున్నాడు. ఫైనల్గా అయితే పాలు గోడకైతే పోసాం. పోసిన తర్వాత పట్ల వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అలా పోసుకుంటేనే అనమాట మనకి పట్ల మీద గెడ్ల కట్టకుండా ఉంటుంది మాలు. ఆ తర్వాత ఫైనల్గా అయితే మట్టి అంతా క్లీన్ చేయించి మా దగ్గర భాషాబాయ్ అయితే వెళ్ళిపోయాడు. నన్ను ఇరికిచ్చారు కదా అయ్యా మీరు అన్నాడు. పెద్దోడు కదా బాయ్, నువ్వు పై చేయ మీదే ఉండాలని చెప్పి ఆయన అయితే సెట్ చేసాం. మా బావ నేను ఇటు సైడ్ అయితే వేసుకున్నాం. ఇదిగోండి, ప్లాస్టింగ్ అయితే కొడుతున్నాం. ఇది సున్నం కాస్త నిమ్ముగా ఉండాలి. గోడ తీవ్రతను బట్టి మనం తడిపొడి కానీ నిమ్ము కానీ ఎంచుకొని కొట్టాల్సి ఉంటుంది, లేదంటే ఎండిపోతుంది. తర్వాత ఫినిషింగ్ నీట్గా అయితే రాదు. ఇప్పుడు చూస్తున్నారా మా బావ కొడతా ఉన్నాడు. అలాగైతే మొత్తం అయితే గోడ అయితే మొత్తం కొట్టుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా మీ ఊర్లో ఇలాగే త్వరగా మార్నింగే హాఫ్ డే వర్క్ అయితే స్టార్ట్ చేశారా లేదో కామెంట్ చేయండి, నేనే తెలుసుకుంటాను. ఇదే మా బావ పాయిలు సెట్ చేస్తున్నాడు. పాయిల్ అయితే నేను మా బావతో ఉన్నాడు అనమాట. నేను ఇటు సైడ్ తోయాను. దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసి అయితే కర్ర అయితే లాగుతున్నాడు. మా బావ వీడియో తీస్తున్నా అని చెప్పి నన్ను ఫేస్ చూసారు ఎలా పెట్టాడు. ఆయన కర్ర చాలా నీట్గా కేర్ఫుల్గా అయితే లాగుతుంటాడు. ఇట్లాగే చాలా అయితే ఒక అవతల సైడ్ అయితే మందం అయితే పడింది అనమాట. అంటే మనకి సున్నం అంటారు కదా, మాల్ అనేది ఎక్కువ మందం పడింది. అందుకోసం దీన్ని అయితే ఇట్లా హోల్స్ కూడేదాకా కొట్టుకొని కర్రతోనే లాక్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలాగా ఎండిపోయిన దగ్గర జల్లు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చెక్కతో మనం చెక్క పట్టుకుంటే ఫినిషింగ్ అయితే నీట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత స్పాంజ్ చేయడం, అంటే స్పాంజ్ ఉంటుంది దాంతో వేసుకోవడం. అలాగే మనం చీపురు కట్టతో చిమ్మేస్తే నీట్గా అయితే అయిపోతుంది అనమాట. ఇది నా గోడ, అది మా బావది. ఇద్దరం అయితే కలిసి పక్కన చేస్తూ ఉన్నాం. ఇందా చెప్పాను కదా భాషాబాయ్ అని, ఆయన అప్పటికి ఒక కచ్చం పూసాడు. ఎట్లా చల్లగా పోసుకుంటే వెనకుట్ట వస్తున్నాడు అనమాట. ఇదిగో మా గోడ అయితే ఫినిషింగ్ అయిపోయింది. స్పాంజ్ అయితే వేసాం. ఇప్పుడే ఫైనల్గా మనకి లైట్గా ఇసుక అయితే ఉంటుంది. అది కూడా ఉండకూడదు అనుకుంటే మెత్తటి చీపురు కట్ట అంటారు కదా, కొండ చీపురు కట్ట, దాంతో అయితే చిమ్మేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ ఇది మన నిమ్మ ఎక్కువగా ఉంది, అందుకని ముందుగానే కొట్టి వదిలేసాం అనమాట. ఆరుతా ఉంది, దీన్ని అయితే చేయాలి. ఆ లాస్ట్కి మా బావను పంపించాలి. ఎందుకంటే ఆడ మందం ఎక్కువ పడింది. మా బావ తెలియదు ఆ విషయం. తర్వాత ఆడికి దిగొచ్చిన తర్వాత తెలుస్తుంది, అది చూపిస్తాను మీకు. వెళ్తా ఉన్నాడు, నేను బాగున్నా అంటున్నాడు. ఇదిగో మందం ఎక్కువ పడిందని చెప్పాను కదా, పడిపోయింది. తూకం వేసి చెక్ చేస్తున్నాడు. నన్ను కావాలని ఇరికిచ్చామంటారా అని చెప్పి అంటున్నాడు. ఏమైనా మా బావతో చాలా ఫన్నీగా ఉంటుంది. నా కచ్చం అయితే పూర్తి అయిపోయింది. ఆయనకి మందం ఎక్కువ పడింది కాబట్టి ఆయనకి కాస్త లేట్ అయిందనమాట. అందుకని మా బావ ఒకరిని ఇక్కడ వదిలేసి నేను అవతల సైడ్ గొంతుకైతే వెళ్ళిపోయాను. నేను వస్తాను రా అంటున్నాడు. కానీ నువ్వు ఎండకు తట్టుకోలేమా, నువ్వు ఇక్కడే ఉండి చెట్టు కింద అని చెప్పి వచ్చేసాం. ఇదే అవతల పక్కన రోడ్లో అనమాట. ఈ పనే పోత పనులు చేయాలి గోడలు.
ఇదిగో భాషాబాయి వచ్చేసి అప్పటికే పాలు పోసేసి రెడీగా కొడతా ఉన్నాడు. నేను కూడా ఇదిగోండి తాపి తీసుకొని రెడీ అయిపోయాను నేను కూడా కొట్టడానికి. ఏమైనా ఎండలు ఇంకా బాగా ముదిరిపోయినాయి, బాగా ఎండగా స్టార్ట్ అయిపోయింది. మేము మార్నింగే 6 గంటలకైతే వచ్చి మధ్యాహ్నం 1 గంట దాకా అయితే చేసుకుంటుంటాం. మీ ఊర్లో స్టార్ట్ చేస్తే మీరు ఏ టైంలో దిగుతున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ వర్క్ మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నీట్గా బిల్లలు వేసుకొని మామూలు బిల్లలు వేసుకొని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలా చేసుకుంటేనే మనం వర్క్ నీట్గా అయితే ఉంటుంది. భాషాబాయి దగ్గర అయితే ఎక్కువ మందం పడుతూ ఉంది. నేను కొట్టే దగ్గర కూడా అంటే ఈ కచ్చం మళ్ళీ మనకి మెజర్మెంట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది అన్నమాట బిల్లలు. ఇదిగోండి కడుక్కుంటున్నారు అందరూ. భోజనానికి తినడానికి అయితే వెళ్తున్నాం. 9 అయితే అయ్యిందనమాట. 9 అయిపోయింది. మళ్ళీ వచ్చాం అదర అందరం కొట్టేసాం. ఈసారి అయితే వీడియో రికార్డ్ చేయడానికి అయితే టైం కూడా లేదు. ఇదిగోండి ఫినిషింగ్ స్పాంజ్ అయితే వేస్తున్నాను. కింద అయితే బియ్యం అయితే వచ్చిందనమాట బయటికి. దాన్ని చెక్కోవడం ఎందుకని చెప్పి మనం కింద అయితే అట్లా కవర్ చేస్తాం. ఓనర్ కూడా చూపించాం అనమాట. పర్వాలేదు అట్లాగే చేసేయండి అన్నాడు. కింద మట్టిలోనే కదా కవర్ అయిపోద్ది అని చెప్పి మేము కూడా దాన్ని కలిపేసాం. ఇంకా ఏదో ఫైనల్గా మేము చేసిన వర్క్ అయితే ఇదే అనమాట. అంటే 4 మెల్దార్లమే ఇవన్నీ చేసాం. దిమ్మలు ఈ గోడ 3 కాణాలు అనమాట. ఒక్కొక్కటి 10.5 అడుగు ఉంటుంది కాణ. కింద కల్లా బేస్ మట్టం కూడా చేస్తాం. కాకపోతే టాప్ అయితే వేయలేదు, పైన పట్టి పెట్టినప్పుడు చూసుకుందామని. ఇది ఈ గొంతు కూడా చేసాం అనమాట. 4 బేల్దారం అయితే అయితే చేసాం. ఫస్ట్ ఈ గొంతు కొట్టాం, మా బావని వదిలేసి వచ్చాం. తర్వాత అయితే ఈ చేసాం. ఈ చేసిన తర్వాత ఇంకా దానికి ముందు కట్టుబడి అయితే కట్టాం. అవి అయితే చేసాం అనమాట. నేను ఉదయాన్నే ఆకలి అని చెప్పి జాంకాయ తినేసాను. గొంతు అంతా నసగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉందంటే అలా ఉంది. ఈ గోడ అయితే కట్టాము. ఈ కొరవ అయితే కట్టాలి, సగం అయితే పైపులు అయితే పెట్టాలంట. మా వీడియో ఎలా అనిపించింది, మా పని ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఇగోండి భాషాబాయి నుంచి చెరుకు దిమ్మేసాం, సున్నం మిగిలిని చెప్పి ఇంకా రెడీ అయిపోతా ఉన్నాం. అప్పటికి టైం 1:20 అయితే అయిపోయింది. అంతా సర్దేసుకుంటున్నారు అందరూ. నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ బాయ్.